పర్యావరణం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే అంతకంటే మెరుగైన జీవన ప్రమాణాలతో జీవనం ఉంటుంది. కానీ మానవులు చేస్తున్న ప్రకృతి వినాశనంతో అప్పుడప్పుడు పెను ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఇవి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. మన దేశంలోనూ ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదో ఒక చోట వరదలు విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు వాగులు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ముంబై చెన్నై వంటి కీలక నగరాల్లో కూడా వరదల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది కూడా కేరళ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం వయనాడులో జరిగిన బీభత్సాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు 8 వరదల సంఘటనలు యావత్ దేశాన్ని కుదిపేయగా ఈ విపత్తులో దాదాపు 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ విపత్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైన అసోం ప్రతి సంవత్సరం వరదల కారణంగా వినాశనాన్ని ఎదుర్కొంది. అయితే 2012లో వచ్చిన వరదను ఎవరూ మర్చిపోలేదు. జూన్ 26, 2012లో అసోంలో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మొత్తం 27 జిల్లాలు వరదలకు గురయ్యాయి. వరదల్లో దాదాపు 120 మంది చనిపోయారు. 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. 2013లో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో భారీ వర్షాల కారణంగా చోరాబరి సరస్సు అకస్మాత్తుగా పొంగి పొర్లింది. దీంతో దాని పరిధిలోని అనేక ఇళ్లు భారీ శిథిలాలు రాళ్లు కుప్పగూలిపోయాయి. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో 4,700 మంది యాత్రికులు మరణించారు. 5,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2014లో 2 భారీ వరద సంఘటనలు సంభవించాయి. పూణేలోని మాలిన్ గ్రామంలో పర్వతాలకు పగుళ్లు రావడంతో భారీ విధ్వంసం ఏర్పడింది. కొండ చర్యలు విరిగి పడడంతో దాదాపు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ 10 ఏళ్లు. అదే ఏడాది కశ్మీర్లో కూడా వరదలు తీవ్ర రూపం దాల్చాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా వరద బీభత్సం సృష్టించింది. జీలం నది నీరు శ్రీనగర్ను ముంచెత్తింది. తర్వాత ఏడాది అంటే డిసెంబర్ 1, 2015న తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రకృతి భయానక రూపాన్ని ప్రదర్శించింది. దక్షిణ భారతదేశంలోని ఈ నగరం భారీ వర్షంతో మునిగిపోయింది. చెన్నైలో ఒక్క రోజులోనే 494 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరదల్లో వందలాది మంది చనిపోయారు. అదే సంవత్సరం జూలై 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన వరదను ఎవరూ మర్చిపోలేదు. వరద ముంబై అంతటా అల్లకల్లోలం సృష్టించింది. వరదల్లో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వయనాడులో కొండ చర్యలు విరిగి పడడంతో భారీ విధ్వంసం సంభవించిన విషయం తెలిసింది. ఈ ఏడాది జూలై 30, 2024న రాత్రి కేరళలోని వయనాడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో 2 కొండ చర్యలు విరిగి పడడంతో 4 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 74 మృతదేహాలను గుర్తించలేకపోయారు. అయితే ఇంతకు ముందు 2018లో కూడా కేరళ ఇలాంటి విపత్తును ఎదుర్కొంది. 2018లో కేరళలో శతాబ్దపు అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. ఆ వరదల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులుగా మిగిలారు. దాదాపు 14 జిల్లాల్లో ఈ వరద ఉధృతి కనిపించింది.